నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. అంతన్నాడు ఇంతన్నాడే లింగరాజు అని చెప్పేసి ఒక పాట ఉంది. అలాగే ఏడాది పాటు తాను ఏం చేశానో ఏకరువు పెట్టుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జైళ్ళల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలు నాయకుల్ని పరామర్శించడమే కాకుండా ఈ మధ్యకాలంలో రైతులను కూడా పరామర్శించాను. తర్వాత అన్ని వర్గాల ప్రజల దగ్గరికి చేరుకుంటాను. ఇప్పటివరకు నా దగ్గర ఉన్న ట్యాగ్, నాకు తగిలిస్తున్న ట్యాగ్ నుంచి నేను అందరివాడు అనే ట్యాగ్ తగిలించుకొని ముందుకు రావాలనుకుంటున్నానని కూడా అన్యాపదేశంగా చెప్పారు. ఇంకో షాకింగ్ రెవల్యూషన్ ఏంటంటే మంత్రి లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో. అవన్నీ మాట్లాడుకుందాం బిగ్ డిబేట్లో. సంపత్ రాజు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సంపత్ రాజు గారు. అండ్ వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు నమస్తే. అలాగే లక్ష్మీకాంత్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం అండి. టు స్టార్ట్ విత్, ముందర అసలు నన్ను టచ్ చేయొద్దు, టచ్ చేస్తే లెక్క వేరే రకంగా ఉంటుంది, అనవసరంగా రెచ్చగొడుతున్నారు, నా చేయి కూడా దాటిపోతారు కార్యకర్తలు అని మాట్లాడారు. అంటే ఆ స్థాయిలో మా మీద హెరాస్మెంట్ ఉంది. ఒకవేళ అది పీక్స్కి వెళ్తే మాత్రం తెగేదాకా లాగితే వాళ్ళని కంట్రోల్ చేయడం నా వల్ల కాదని కూడా అన్నారు. ఆయన అన్న మాట ఏదో చూసి తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు, ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. రైతులకు తోడుగా వ్యవహారాన్ని మళ్ళీ చూద్దాం, అది వేరే ఎపిసోడ్. ఒకసారి శేఖర్ రెడ్డికి దగ్గరికి వెళ్దాం అండి. శేఖర్ రెడ్డి గారు, సో ఇన్నాళ్ళకి స్పృహ వచ్చిందా? 30 ఏళ్ళు మేము ఉండం, 5 ఏళ్ళకి ఒకసారి మారాల్సిందే అనేది మీరు చెప్పుకున్నారుగా ఒకప్పుడు. 30 ఏళ్ళు మేమే ఉంటామని. ఇవాళ చంద్రబాబుని బెదిరించేస్తారా మీరు కూర్చొని ప్రెస్ మీట్లో? నమస్తే అండి వాసుదేవ్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ బెదిరించడం ఏమి లేదు సార్. తప్పుడు సాంప్రదాయం మానుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పుడు సాంప్రదాయం ఏ స్థాయికి దిగజారిందంటే సార్, మొన్న కడప ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సార్ ఒక ఫ్లెక్సీ పెట్టారు సార్, ఎంత పని చేసావయ్యా జగను అని. మామిడి రైతులకు నువ్వు వెళ్తే వాళ్ళేమో ప్రభుత్వం తీర్చేస్తుంది, పొగాకు రైతుల దగ్గరికి మీరు వెళ్తే ప్రభుత్వం తీర్చేస్తుంది, అమ్మఒడి గురించి మీరు అడిగితే అమ్మఒడి ఇచ్చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వంలో మీరున్నారా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, పరిగెత్తిచ్చి మరీ పని చేస్తున్నావు కదా జగను అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ వెలిసింది సార్. ఆ ఫ్లెక్సీ మీద గవర్నమెంట్ పెట్టినటువంటి, పోలీసులు పెట్టినటువంటి కేసు ఏంటంటే నాన్ అవైలబుల్ వారెంట్ సార్. ఇద్దరిని పిలిచి చిత్తగబాది మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు సార్. మ్యాజిస్ట్రేట్ గారు ఆ సెక్షన్లు చూసి అసలు రాష్ట్రంలో ఐపీసీ ప్రకారం పోలీసులు పనిచేస్తా ఉన్నారా, లేకపోతే తమ సొంత ఎజెండా ప్రకారం పనిచేస్తా ఉన్నారా అని చెప్పేసి ఆ పేపర్లకి కాస్త హిస్టరీ మొహాన్ని కొట్టి 41A నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించి పంపించండి, దీనికి కూడా కేసు ఏంది అని పంపించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సార్. ఇవన్నీ మనం చేసినవే కదా ఒకప్పుడు. ఇవన్నీ మనం చేసినవే కదా ఒకప్పుడు. కొత్తగా వాళ్ళెందుకు వాళ్ళ వైపు చూపిస్తారు? ఏడాదిలో సార్ అవన్నీ మేము చేస్తుంటే ఒక్కోడు బయటకు వచ్చి అలా మాట్లాడేవాడు కాదు. ఇదే ఈ బెదిరింపు ద్వారానే వద్దని చెప్పేది సార్. బెదిరింపు ద్వారా అవన్నీ మేము చేస్తుంటే ముఖ్యమంత్రి చైర్ను పట్టుకుని సైకో అనేవాళ్ళు కాదు, స్టాటిస్ట్ అనేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి చైర్ను పట్టుకొని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నానా బూతులు తిట్టేవాళ్ళు కాదు.
సరే కానీ ఇండోసోల్ గురించి ఏంటి మాట్లాడారు ఆయన? ఇండోసోల్ని బలవంతంగా తరిమేస్తున్నారని చెప్పి మీరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆయనకి? సార్ నేను ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు సార్, వాస్తవం అది. రైతులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాదు, మీ జిల్లా కదా, మీరే ఫీడ్బ్యాక్ ఇచ్చారేమో అని డౌట్ నాకు. సార్ రైతులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. సో ఏంటంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం అధికారంలో ఉండగా, మేము అధికారంలో ఉండగా విశాఖ సమ్మిట్ లో ఇండోసోల్ తో మేము ఎంఓయూ చేసుకోవడం జరిగింది సార్. మొత్తంగా 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్ర వ్యాప్తంగా మేము పెడతాము. సో ఈ సోలార్ ప్యానెల్, మాడ్యూల్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంది కాబట్టి మనం తయారు చేస్తే మనకి ఇంపోర్ట్ డ్యూటీ కూడా తగ్గుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత అక్కడ రామాయపట్నం పోర్ట్ శరవేగంగా మేమే నడిపించాం. కర్త కర్మ క్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇన్ని శరవేగంగా నడిపించి రోడ్లు వేయటం మర్చిపోయారు. అందువల్ల మీరు చేశామని మీరు భావిస్తున్న డెవలప్మెంట్ ఎవరికి అర్థం కాల. సార్ ఈ రోజు రోడ్లు చూడండి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొన్న నేను వెళ్ళా, గుడివాడకి వెళ్ళా. మా బాబు గుడివాడలో చదువుతాడు. మొన్న ఎయిర్పోర్ట్ లో దిగి నేను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళా, బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే కారు కూడా కింద తగులుతా ఉంది. ఒక్కోటి మోకాళ్ళ లోతు గుంతలు ఉన్నాయి. మరి వీళ్ళు వేసిన రోడ్లే. మీరు రోడ్లే వేయలేదు కదా, అట్లీస్ట్ ఇక్కడ వీళ్ళు వేసిన రోడ్లలో గుంతలను ఉన్నాయి, మీరు రోడ్లే వేయలేదు కదా. రోడ్లను గూగుల్ ఎత్తుకోవాల్సి వచ్చేది మీ ప్రభుత్వ హయాంలో. సార్ రోడ్లు అనేవి ఒక నిరంతర ప్రక్రియ. వర్షాలు పడితే పోతా ఉంటాయి, వేస్తా ఉంటారు, పోతా ఉంటాయి, వేస్తా ఉంటారు. ఏ ప్రభుత్వంనైనా. సరే, రోడ్ల సంగతి పక్కన పెట్టి ఇండోసోల్ సంగతి ఏంటి? ఇండోసోల్ మీద ఎందుకు అంత పర్టికులర్ గా మీ విశ్వేశ్వరరెడ్డిని కాపాడుకోవటం కోసమా ఇదంతా ఆయన మాట్లాడింది నిన్న? సార్ రేవూరు సార్ ఒకసారి సార్ మీరు ఇలా వ్యంగ్యంగా అడిగినంత మాత్రాన మీరు మాట్లాడేది నిజమైపోదు, మేము మాట్లాడేది అబద్ధం అయిపోదు. మేము అడిగేది మీకు వ్యంగ్యంగా కనిపిస్తున్నానంటే మీకు ఉక్రోషం వస్తుంది, వాస్తవాలు అడిగితే మీకు కోపాలు వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు బ్రాండ్లు వేసేయండి, మీరు బ్రాండ్ వేయండి, ఆయన బ్రాండ్ వేస్తాడు, ఈయన బ్రాండ్ వేస్తాడు. సార్ మీరు పని చేయండి, కరేడు ప్రాంతానికి వెళ్ళి మీ 99 టీవీ మీడియా కొట్టని తీసుకెళ్ళి ఆడ పెట్టండి. సార్ కరేడు ప్రాంతం కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇండోసోల్ కి భూములు ఇచ్చింది ఎక్కడ అంటే రేవూరు అలాగే వేవూరు, రెండు గ్రామాల్లో. ఆ 2 గ్రామాల్లో కూడా మేము వాళ్ళకి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇచ్చాం. బంజరు భూముల్లో 500 కోట్ల రూపాయలు ఆ కంపెనీ దగ్గర నుంచి తీసుకొని రైతులకు కాంపెన్సేషన్ చెల్లించాం. ప్రాజెక్ట్ ఎక్కడా కూడా ఏ ఒక్క రైతు దగ్గర నుంచి ఇబ్బంది కలగల, యాజిటేషన్ రాలా. క్లియర్ గా చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేజ్ రెడీ చేశారు. రెండో ఫేజ్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకున్నారు, ఎక్విప్మెంట్ తెప్పించుకున్నారు, డిజైన్లు రెడీ చేసుకున్నారు, షెడ్లు రెడీ చేసుకున్నారు. సడన్ గా వాళ్ళని కాస్త కరేడు ప్రాంతానికి వెళ్ళండి, ఆల్రెడీ ఏదైతే వాళ్ళు ఉత్పత్తి ప్రారంభించిన సంస్థ కరేడు ప్రాంతంకి వెళ్ళండి అని చెప్పారు. కరేడు ప్రాంతం పూర్తిగా 2 పంటలు పండే ప్రాంతం, మామిడి రైతులు ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా వేరుశనగ పండే ప్రాంతం. ఆ రైతులు ఒప్పుకోవట్లేదు. ఈరోజు ఒక చోట తలకాయలు తొక్కిస్తారు, ఇంకో చోట మామిడికాయలను తొక్కిస్తారు. ఇది మీ మీద ఉన్న ఇంప్రెషన్. సార్ రైతులకు తెలుసు మామిడికాయలు ఎవరు దొక్కిచ్చారో, అక్కడ ప్రాంత ప్రజలకు తెలుసు తలకాయలు ఎవరు దొక్కిచ్చారో. తలకాయలు దొక్కిచ్చారు అన్నారు కదా, వీళ్ళ దగ్గర వీడియో ఉంది అన్నారు కదా, మరి కోర్టు దగ్గర ఎందుకు 2 వారాల సమయం ఎందుకు అడిగారు? చూడండి, ఆ విజువల్ చూడండి, మామిడికాయలు ఎలా తొక్కిస్తున్నారు చూడండి. అవును సార్, రైతులే వేశారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అందరికి తెలియడం కోసం వేశారు. ఇంప్రెషన్ కలగాలి, అక్కడ సమస్య తీవ్రత తెలియాలి అని వేశారు. అది కూడా తప్పేనా? టమోటా రైతులు రోడ్డు మీద వేసి నిరసన తెలుపుతారు, తప్ప అది. అలాగే మామిడి రైతులు వేశారు, తప్ప. అంటే రైతులకి అక్కడ వాటిని పోసి నిరసన తెలిపే హక్కు కూడా లేదా? మనం భారత రాజ్యాంగంలో లేమా? ప్రజాస్వామ్యంలో లేమా? వాళ్ళకి హక్కు ఉంది, మీకు తొక్కించే హక్కు లేదంటున్నా నేను. అది సార్ రైతులు కదా, వాళ్ళు రైతులా కాదా? వాళ్ళు రైతులా కాదా? దానికి సమాధానం చెప్పనండి. సో వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ రైతులను ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా, పనికిమాలిన మీడియా, రోహింగ్యాలతో పోల్చారు. రోహింగ్యాలు అండి సార్, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోహింగ్యాలను కనిపెట్టమనండి.
బంగ్లాదేశీలను కనిపెట్టమేనండి. ఈశ్వరుడు నోరిచ్చారు కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతకు వస్తే అంత బురద, ఎంత నోటుకొస్తే. నేను ఒక ప్రశ్న అడిగితే అది వదిలేసి మీరు ఫిజిక్స్ పేపర్ ఇస్తే మ్యాథ్స్ ఆన్సర్ చేస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డిని కాపాడటం, విశ్వేశ్వరరెడ్డి విషయంలో మీకున్న కన్సర్న్ ఏంటి? మీకు విశ్వేశ్వరరెడ్డికి ఉన్న అనుబంధం ఏంటో చెప్పండి సార్. మాకేమో సార్ మీరు ఫిజిక్స్ పేపర్ ఇచ్చారు సార్, ఫిజిక్స్ పేపర్ ఆన్సర్ చెప్పే లోపల మ్యాథ్స్ పేపర్కి వెళ్తున్నారు సార్. సో ఫిజిక్స్ పేపర్ ఆన్సర్ చెప్పే లోపల మ్యాథ్స్కి వెళ్తున్నారు. సో నేను కరేడు ప్రాంతం గురించి మాట్లాడుతుంటే మీరు మామిడికాయలు కడికి వెళ్ళారు, మీరు వెళ్ళారు, నేను వెళ్ళలేదు సార్. ఒక్క నిమిషం సార్. ఇంకోటి ఫిజిక్స్ పేపర్ అన్నారు కాబట్టి ఫిజిక్స్ పేపరే చెబుతాను సార్. కరేడు ప్రాంతం నుంచి అక్కడి నుంచి రేవూరు ప్రాంతం నుంచి కరేడు ప్రాంతానికి తీసుకెళ్లారు మీరు. ఎందుకు తీసుకెళ్లారు? రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తా ఉంది కదా, తీవ్రమైన వ్యతిరేకత. 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కదా, ఈరోజు అనిశ్చితిలో ఉంది కదా. ఆ అనిశ్చితిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ వాళ్ళు వెళ్ళిపోతే రాష్ట్రానికి నష్టమా కాదా? 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి సార్. ఇది ఏదైతే రాష్ట్ర ప్రాజెక్ట్ ఒకటే కాదు సార్, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 1,800 కోట్ల రూపాయలు పిఏఎల్ కింద వాళ్ళకి రాయితీలు కూడా వచ్చాయి సార్, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద. సో అలాంటి ప్రాజెక్ట్ ని, ఆల్రెడీ ఉత్పత్తి ప్రారంభించిన ప్రాజెక్ట్ ని మీరు కరేడు ప్రాంతానికి ఎందుకు మళ్ళీ ఇస్తున్నారు? సో ఇది కుట్ర కాదా? ఓ పద్ధతి ప్రకారం పారిశ్రామికవేత్తల్ని వెళ్ళగొట్టే క్రమం కాదా అని నేను అడుగుతా ఉన్నా. 70,000 కోట్ల పెట్టుబడి సార్, ఇది రూపాయి కాదు, 70,000 కోట్లు. సో ఎందుకు మారుస్తున్నారని అడుగుతున్నాం. సరే మార్చారు బానే ఉంది. సో మార్చేటప్పుడైనా వివాదం లేని భూములు కదా ఇవ్వాలి. ప్రకాశం జిల్లాలో ఏదైతే ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, బంజరు భూములు చాలా ఉన్నాయి, మరి అక్కడ కదా ఇవ్వాలి. కరేడు ప్రాంతంలో ఇప్పటికే రాజధాని పేరుతో 2-3 పంటలు పండే భూముల్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చి ఆహార భద్రతకి గండి కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ కరేడు ప్రాంతంలో మొన్న ఒక ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు సార్. పాపం ఆవిడ మాట్లాడుతూ ఉంటే మా పచ్చటి పంటలు పండే భూములయ్యా, సో మాతోనే మా గ్రామం అంతమైపోతేమని భయం వేస్తా ఉంది మాకని. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తీసుకొస్తున్నారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి సంపత్రాజు గారి దగ్గరికి వెళ్దాం. సంపత్రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏకరువు పెట్టారు. ఎక్కడ మిర్చి ఆడ దగ్గర నుంచి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ రెంటపాళ్ళ దాకా వచ్చారు. చాలా కష్టపడ్డారు. నిన్న ప్రెస్ మీట్లో ఇట్ వాజ్ వెరీ లెందీ ప్రెస్ మీట్. అన్ని పాయింట్ వైజ్గా ఇప్పటివరకు అంటే జైళ్ళు, ఖైదీలు, కార్యకర్తలు, నాయకులు, పరామర్శలు ఇంతవరకే కన్ఫైన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు రైతులు, ప్రజలు అనే కాన్సెప్ట్లోకి దిగి మా కార్యకర్తల్ని నేను కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది, ఇలాగే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తే అని. ఒకసారి ఆయన పర్యటన వివరాల గురించి ఆయన ఏం చెప్పాడు రైతుల పరామర్శకు విని మీ దగ్గరకు వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విడ్రా చేసినాడు. అదేమన్నా అవార్డు అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైనే కేసు పెట్టినారు. రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. మళ్ళీ ఏప్రిల్ 8, ఫిబ్రవరి 19, మళ్ళీ ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో రాఫ్తాడ్ నియోజకవర్గం అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడ్ వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలి
ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయిన. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. లో గ్రేడ్ గత ఏడాది అంటే నేడు సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు 40 మందితో, ఆ 40 మందికి మళ్ళీ సెక్యూరిటీ 200 మంది పోలీసులతో వీళ్ళ మీద రాళ్ళు వేపించి దీనిని టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తారు. రైతులు అక్కడికి కూడా సంయమనంతో వ్యవహరించి ఎటువంటి ప్రతిచర్యకు దిగల. అయినా ఆ తర్వాత మొత్తం 3 కేసులు పెట్టారు. ఫిబ్రవరి. సో అదండి సంపత్రాజు గారు. ఆయన మొత్తం ఏంటంటే డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ మొత్తం ఆయన ప్రతిభా విత్పత్తులన్నీ ప్రదర్శించుకున్నారు నిన్న ప్రెస్ మీట్లో. అదేమన్నా ఆస్కార్ పురస్కారమా? Z+ కేటగిరీ గ్రహీతను నేను అన్నా. సో అంటే ఆయనకి ఎవరు రాసిస్తున్నారో ఏంటో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ ఏ పదాలు ఎక్కడ ఏ తూకం వేసి ఎంత బరువుతో వాడాలో చెప్పట్లా. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అట్ ఇంగ్లీష్. కానీ పాపం తెలుగు దగ్గరికి వచ్చేప్పటికి ఇలాగే తప్పుడు ఇంతకుముందు కూడా అట్లనే చేసి ఒక ఆయన్ని పురాణ కాలంలోకి తీసుకెళ్ళి వర్తమానంలో పాతేశారు. ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. ఆయన అక్కడ అర్థమవుతోంది Z+ గ్రహీత అనే మాట ఎవరు వాడరు. సర్లే పోన్లేండి, ఆ చిన్న విషయం. కానీ ఆయన 4 పాయింట్స్ కనెక్ట్ చేశారు. అది మీకు గుండెల్లో సూటిగా గుచ్చుకునే పాయింట్సే. మీకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా, అంటే రైతుల పరామర్శకి వెళ్తే వాళ్ళని అసాంఘిక శక్తులు 15,000 మంది ఉన్నారు. హౌ కమ్ యూ టర్మ్ లైక్ దట్ అండి? పైగా మీకు డీజీపీ నుంచి నివేదికలు తెప్పించుకోవడం. రోహింగ్యా అంట. సరే ఒక్క నిమిషం, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడద్దు. ఎందుకంటే మీకు మళ్ళీ అవకాశం ఇవ్వట్లేదు అన్నారని ముందర మీతో మాట్లాడిచ్చాను. ఆయన్ని మాట్లాడియండి ఫస్ట్. అజయ్ గారు, అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం గారు, గతంలో ఒక డిబేట్లో మీరు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ కంటే కూడా బల ప్రదర్శన ఎక్కువ చేస్తున్నారు. ఆ బల ప్రదర్శనలో ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక ఉంది. దాదాపు 15,000 మందిని వీళ్ళు పుల్ చేసుకొని ఇవన్నీ కూడా గందరగోళ సృష్టించేదాన్ని చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిందే నేను చెప్పా. నేను కనుక్కున్నది కాదు. ఒక్క నిమిషం, నేను కనుక్కొని నేనేం ఐన్స్టీన్ పైథాగరస్ కాదు. ప్రభుత్వం చెప్పింది నేను మీతో చెప్పా. ఒక్క నిమిషం అంటే ఒకసారి గుర్తు చేసుకుంటున్నా అంతే. ప్రభుత్వం చెప్పింది ఎవరు చెప్పింది కాదు, ఇక్కడ ప్రభుత్వం చెప్పింది అనుకుంటా. అయితే ఇలాగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే దీని సందర్భం ఎందుకు చెప్పారంటే, ఆయన పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తూ దానివల్ల ఏదో లబ్ధి పొందుదాం అని చెప్పే కార్యక్రమం తప్ప ఇంకోట్లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే బీసీ వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఆయన ప్రభుత్వంలో ఒక డాక్టర్ సుధాకర్ చనిపోయాడు, ఆయన కుటుంబాన్ని పరామర్శించమనండి. అమర్నాథ్ గౌడ్ చనిపోయాడు, ఆయన కుటుంబాన్ని పరామర్శించమనండి. లేదా చంద్రయ్య పల్నాడులో చంద్రబాబు నాయుడు జిందాబాద్ దానికి నడి రోడ్లో పొడిచి చెప్పితే ఆయన కుటుంబాన్ని పరామర్శించమనండి. అయ్యా మేము తప్పు చేసాము ఆనాడు అని చెప్పేసి పొమ్మనండి. లేదు ఆ రోజు చంద్రయ్య చనిపోతే పోయేదానికి పోతుంటే అందరిని అరెస్టులు చేసి మమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడికి అరెస్టులు చేసిన వ్యక్తి ఈనాడు మళ్ళీ ఏదో శుద్ధ మాటలు చెప్తున్నాడు. ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నాడు. నువ్వు పరామర్శకి పోతుంటే ప్రభుత్వం ఎక్కడ ఆపట్ల నీకు. కాకపోతే ప్రభుత్వం ఏం చెప్తుంది, దాన్ని లిమిటేషన్ చేస్తుంది. ఎందుకంటే నీకు ఉన్న కొంతమంది కోతి మూక, అది ఎవరైనా కానీ కోతి మూక, వాళ్ళు చేసే వికృత చేష్టలు కరెక్ట్ గా లేవు కాబట్టి అది విఘాతం కలుపుతుంది. కాబట్టి నీకైనా నాకైనా వివాదం ప్రభుత్వానికి కానీ లేదా ప్రతిపక్షానికి కానీ విఘాతం కలిగించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పక్కన పెట్టుకొని మీరు కొంతమంది జనాభాతో పద్ధతికి వెళ్ళండి, పరామర్శించండి, ప్రభుత్వానికి సూచన చేయండి, లేదంటే ప్రభుత్వాన్ని విమర్శించండి, ఇబ్బంది ఏముంది. మీరు అలా కాకుండా మా ప్రదర్శన చేస్తాం, రప్ప అంటే తప్పేంది, ఇంకా డైలాగులు పెడతాం, సినిమా డైలాగులు పెట్టే తప్పేంది, నీ భాష సరిగ్గా నువ్వు మాట్లాడిన చేతరాదు, పేపర్ లేకుండా చదవలేవు, ఏం మాట్లాడతావు నీకే తెలీదు, నువ్వు మళ్ళీ మాట్లాడుతావు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఒక మాట అన్నాడు వాసుదేవ్ గారు,
ఎక్కడైతే చంద్రబాబు నాయుడు పోతే జనం రారంట, ఈయన పోతే లక్షల సంఖ్యలో జనం వస్తారంట. ఏదయ్యా లక్షల సంఖ్యలో జనం వస్తే మీకు వేసిన 11 సీట్లకి పరిమితం చేస్తే ఇంకా మాటలు మాట్లాడడం మారే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి మ్యాండేట్ ఇచ్చారు అపోజిషన్ కి, ఈరోజు ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోబెట్టారు, మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడండి. నిన్న మీటింగ్ మొత్తం నిన్న ఆయన ప్రెస్ మీట్ పెడితే దాదాపు 50 నిమిషాల సేపు మమ్మల్ని తిట్టడం ఏంది, మీ మీద కేసులు ఎవరు పెట్టారు, నిజంగా చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా నీ మీద పెట్టాలనుకుంటే ఇప్పుడు నువ్వు చెప్తావు కదా మరి మేము ఎవరిని ఆపలేమని, నిజంగా ఆ విధంగా వేస్తే అచ్చెన్నాయుడు గారో కొల్లి రవీంద్ర గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో నీ మీద దీన్ని ఎత్తులు ఆపలేయాలా, మిమ్మల్ని ఏం కేసులు పెట్టడం మీరు ఒక్క నిమిషం అండి, మీరే మాట్లాడండి. కాదు మీరే మాట్లాడండి. ఇక్కడ మీరు ఎత్తి లోపలేయాలన్నారు కదా, ఎత్తి లోపల ఇట్లా గొయ్యి తవ్వుతున్నారు, 1000 అడుగులు గొయ్యి. అది అచ్చెన్నాయుడు గారు చెప్పలేదు, మీకు గుర్తు చేయడం కోసం చెప్పాను నేను. ఒక్క నిమిషం నేనేమంటానంటే, మీరు ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము ఏమనుకుంటే మేము కూడా ఆపలేము రేపు అసలు నేను రానిరయ్యా. మీరు మాట్లాడటం కరెక్టా? 1000 అడుగుల గొయ్యి తవ్వటం మీరు మాట్లాడటం కరెక్టా? 1000 అడుగుల గొయ్యి తవ్వుతాం అనేది. ఒక్క నిమిషం అరే ఇప్పుడు నేను ఏమంటానంటే వాసుదేవ్ గారు ఒక్కొక్క మాట మాట్లాడతారు. అలాగా ఇప్పుడు మనం మాట్లాడేది ఏదైతే ఉందో ప్రజలు చూస్తా ఉన్నారు, మనం మాట్లాడుతున్నాం. ఒక్క మాట మాట్లాడి పక్కన అట్లయితే వీళ్ళు మాట్లాడిన భాష కంటే కాదండి వాసుదేవ్ గారు, భాష గురించి వాళ్ళు మాట్లాడబల్లే. వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు అసెంబ్లీ సైతం మాట్లాడుతుంటే ఆయన ఎక్కిల్లో ఉన్న విధానాలు మనం చూసాం కాబట్టి అది మాట్లాడబల్లి. ఇంకొక విషయం ఏంటంటే, పోలీసులు కొంతమంది తొత్తుల్లాగా పెట్టుకొని పోలీసు అధికారుల చేత అన్ని చేస్తున్నాడు. డీజీపీ కూడా మాఫియా డాన్ లాగా డిఐజీ ప్రవర్తిస్తున్నా అన్నాడు. మన కర్మ ఏంటంటే వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలన్నీ కానీ మనం కానీ తీసుకున్నట్లయితే ఎప్పుడు స్వతంత్రంలో లేనటువంటి మా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా 75 ఏళ్ళ స్వతంత్రంలో ఇప్పుడు దాకా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఏ రోజు కూడా ఒక డిఐజీ కోర్టు బోనెక్కిన దాఖలాలు లేవండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక డిఐజీ కోర్టు బోనెక్కాడు. డిఐజీ కాదు డీజీపీ డిఐజీ కాదు డీజీపీ ఎక్కాడు, సిఎస్ కూడా ఎక్కాడు. అయితే ఇక్కడ ఒక విషయం సోదరుడు చెప్తున్నాడు, ఏదో ఫ్లెక్స్ కట్టారంటే కేసు పెట్టారంటే జడ్జి తిట్టాడు. మనకి సిగ్గు శరం ఉండాలండి. మన మీద మన ప్రభుత్వం మీద సుప్రీంకోర్టులో సైతం ముట్టికాయలు ఎన్నిసార్లు మనం గుర్తు చేసుకోవాలి. నేను మాట్లాడడం వల్ల చెవుల్లో రక్తాలు వస్తాయి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడియండి, ఆయన్ని మాట్లాడనియండి, ఆయన్ని మాట్లాడనియండి. ఏమంటే ఆయన మాట్లాడియండి. ఆయన సంపత్ర ఇదే మీ మ్యూట్ చేస్తే మళ్ళీ మీకు కోపాలు వచ్చేస్తాయి. ఆయన మాట్లాడియండి ముందర, ఆయన మాట్లాడియండి. ఆయన తప్పు మాట్లాడరు. సంపత్ రాజు గారు జనరల్ గా తప్పు మాట్లాడరు, ఏదో ఆ మాట దొర్లి ఉంటుంది. ఆయన అలాంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి కాదు. అన్పార్లమెంటరీ బోర్డు నేను మాట్లాడుంటే నేను విత్డ్రా చేసుకుంటా, క్షమాపణ కూడా చెప్తాను, దానికి సమస్య లేదు. ఇక్కడ సిగ్గు శర్మ అనేది ఏంటంటే అండి, బూత్ కాదు, ఇంకోటి అన్పార్లమెంటరీ బోర్డు కాదు. మనకి ఉండాలి కొద్దిగా మనం విమర్శించే ముందు మనం ఏం చేసాం అనేది గతంలో చూసుకోవాలండి, అంత మించేయలేదు. అయితే ఇక్కడ ఒక విషయం, పోలీస్ వ్యవస్థ గురించి మీరేందయ్యా మాట్లాడేది? రెండోది, పోలీసులను అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. డిఐజీ స్థాయి వ్యక్తుల్లో లేకపోతే ఎస్పీ స్థాయి వ్యక్తుల్లో. ఇవన్నీ ఎవరు చేశారా విధ్వంసాలు? మీ ప్రభుత్వంలో మీకు తొత్తులుగా ఉండి కొంతమంది అధికారులు ఆడపిల్లలు అన్యాయం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అవి చేస్తే మన మీద నిందేసిందండి. జగన్మోహన్ రెడ్డికి ఎవరికి ఇస్తున్నారు ఇవన్నీ కూడా? ఎవరు పెట్టారు పోలీసుల మీద కేసులు? ఆడపిల్ల పెట్టింది. మనకి అందుకు చెప్పారు, మనకి సిగ్గుంటే ఆడపిల్ల పక్షాన్ని మాట్లాడాలయ్యా, అధికారుల పక్షాన్ని నెత్తి వేసుకొస్తా ఉన్నాడు. జత్వాని గురించి మాట్లాడి విమర్శించు. తప్పు చేసిన వాళ్ళని ఎవరు తప్పు చేసినా శిక్ష పడక తప్పదు. రేపు జగన్మోహన్ రెడ్డి అయినా సరే జైలుకి తప్పు చేస్తే ఎవరైనా సరే తప్పు చేసిన జైలుకి పోక తప్పదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? పోలీసు వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే నైతిక హక్కు లేనే లేదు. ఆయన ఎందుకు మాట్లాడుతారో తెలియదు. రెండో విషయం, ఆయన పరామర్శలకి పోతే పరామర్శలకి పొమ్మద్దని ఎవరు చెప్పారయ్యా? పరామర్శలకి పొమ్మంటున్నావు, నువ్వు ఎవరినైనా విచారించమంటున్నావు, రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగనిస్తున్నావు నిన్ను. ఇంకొక విషయం, పోలీసులు తక్కువ చేశారు, జెడ్+ ఉన్నా కూడా నాకు తగ్గిస్తున్నారు. నిజంగా పోలీసు వ్యవస్థలు వస్తే అధికారంలో ఉన్నా అమ్మకాలు లేకపోయినా జనంలో ఒక్కడు తిరగలేదు. మీరు మీ నాయకుడు ఏ ఒక్కడు తిరగడు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు పోలీసుల మీద. ఇంకొక విషయం, విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే
అది దాడి కాదు. చంద్రబాబు నాయుడు మీద స్వయంగా దాడి చేస్తే దాడి కాదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే అది దాడి కాదు, మనకు కేసులు పెట్టడం. మరి మీరు మాట్లాడుతున్నారు కదయ్యా, కొద్దిగా ఉండాలా, జనం చూస్తున్నారు. సరే సంపత్రాజు గారు ఒక ప్రశ్న. ఆడపిల్ల ఆవేదన గురించి తీవ్రమైన ఆవేదన కన్సర్న్ వ్యక్తం చేశారు కదా మీరు. వినూత్ అని ఇంకొక ఆడపిల్ల ఉంది శ్రీకాళహస్తిలో. మరి ఆవిడ పడ్డ ఆవేదన, ఆ ఆవేదన వెనకున్న తెలుగుదేశం అభియోగాలు ఎదుర్కొన్న తెలుగుదేశం ఎమ్మెల్యే గురించి ఎందుకని కామ్గా ఉంటున్నారు మీరు? అంటే మీరు అంటే ఇన్ సెన్స్ మీ పార్టీ అండి. ఒక్క నిమిషం ఆదిత్య గారు, దానిలో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం నాయకులు కానీ సంబంధించిన విషయం కాదు. ఒక అభియోగం వచ్చింది, దాని మీద పోలీస్ వ్యవస్థ చూస్తుంది, అన్ని బయటకు వస్తాయి. వచ్చిన రోజు మాట్లాడుకుందాం, ఎటువంటి బస్సులో మాట్లాడుకుందాం కదా. వచ్చిన రోజు మాట్లాడుకోవాలి కదా. అక్కడ చెన్నైలో పోలీస్ ప్రెస్ మీట్ పెట్టంగానే ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇలా డిస్ప్లే చేయాల్సిన అవసరం, అంతగా తడుకోవాల్సిన అవసరం వచ్చింది. స్థానికంగా వాళ్ళకున్న సమస్యని మనం రుద్దకూడదు అంటున్నాను నేను అనేది. అదేంటండి, వాళ్ళకి వచ్చేప్పటికో లెక్క, మీకు వచ్చేప్పటికో లెక్క అంటే ఒక్క నిమిషం నేనేమంటానంటే, అక్కడ ఏదైతే వచ్చిందో దానికి ఇతను మాట్లాడిన వెంటనే వచ్చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ పెట్టడం చెప్పడం, ఇదంతా కూడా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మన బదుల సుధీర్ రెడ్డి చేసాడని. అవన్నీ కూడా నిజాలు బయటకు వస్తాయి వాసుదేవ్ గారు. ఏదో మాట్లాడుకుని సరిపోదు, అన్ని నిజాలు బయటకు వస్తే ఆ రోజు ఉంటుంది, ఆ రోజు మాట్లాడుకుంటాం. సరే, జగన్మోహన్ రెడ్డిని కాసేపు మర్చిపోయి, మీరు నేను ఇద్దరు మర్చిపోయి, మీకు జనసేనకి మధ్య తగాదాలు, ఆ గొడవలు, వాటి గురించి ఏంటి అసలు? ఎందుకంటే ఏమీ లేవు అంటే పై స్థాయిలో ఏం లేవు. మీరు అన్నది కరెక్టే. నేను అనేది దిగువ మధ్యతరగతి మధ్య స్థాయిలో. నేనేమంటానంటే కొన్ని దగ్గరలో అసంతృప్తిగా ఉంటారండి. మిత్రపక్షం అన్నాక అసంతృప్తి ఉంటారు. కొన్ని పదవుల దగ్గర కానీ నామినేటెడ్ పదవులు ఎవరు కూడా సర్దుకొని పోతా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గరలు ఉంటాయండి, మిత్రపక్షం అన్నాక ఉంటాయి. బీజేపీతో ఉంటాయి స్థానికంగా కొన్ని దగ్గరలో. కానీ ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే ఒక నాయకుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటాయి ప్రాంతీయ పార్టీలు కానీ లేదా ఇంకోటి కానీ. ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సూచించారో దానికి నిబద్ధతకు కట్టుబడి ఉంటారు జన సైనికులు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి తూచా తక్కువ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గర మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అది స్థానికంగా అక్కడున్న పరిస్థితులు, అవన్నీ సర్దుబాటు అయిపోయే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో నాయకత్వంలో తేడా లేదు, కలిసే ప్రయాణం చేస్తాం. కాదు, మన మధ్య మూడ్ ఆఫ్ ఏపీ అని ఒకటి వచ్చింది, ఎంత తాట తీసింది కదా సర్వే మిమ్మల్ని. సార్ ఒక్కొక్క సర్వేకి ఒక్కొక్క రకంగా ఎవరు 4 సర్వేలు మీ తాట తీసినాయి. 4 సర్వేలు నేను కాదన్ను. మీకేమన్నా రెప్యుటేషన్ ఉన్న సర్వే గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటాం. అదే మీకు అనుకూలంగా లేదు కాబట్టి వాటికి రెప్యుటేషన్ లేదు అంతే. నేను కాదనట్లేదు. ఇదే సర్వే సంస్థలు మీకు అనుకూలంగా 134 వస్తాయని చెప్పినాయి, గుర్తుపెట్టుకోండి. అప్పుడున్న రెప్యుటేషన్ ఇవాళ ఎందుకు ఎగిరిపోయింది ఆకాశంలో? ఒక్క నిమిషం అండి. ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు చేసిన సర్వేల గురించి నేను మాట్లాడలేదు. జనరల్ గా ఇప్పుడు మూడ్ ఆఫ్ సర్వే గురించి ఎవరు కూడా పబ్లిక్ నోట్ చెప్పట్లేదండి. మీ దగ్గరకు వచ్చే పబ్లిక్ మాట్లాడలేదు, రైట్, ఐ అండర్స్టాండ్. ఒకసారి మన లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టదో దారిని జనసేన ఇవేం పట్టక్కర్లా, జనసేనకి ఇవేం సంబంధం లేదు. ఎవరైనా ప్రశ్నించినా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా తక్షణం వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమాలు ఏంటండి? జనాల్ని మీరు ప్రశ్నించవచ్చు, మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినా లేకపోతే మీ దృష్టికి ఏదైనా తీసుకొచ్చినా ఎంబడే సస్పెన్షన్. ఈ కల్చర్ మారదా? మీరు ఆర్ జస్ట్ 10-year-old పార్టీ అండి. ముందు ప్యానల్ సభ్యులకి 99 టీవీ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, పార్టీ విధి విధానాలు అనేది ఒకటి ఉంటుంది, పార్టీ క్యాడర్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఏంటంటే పార్టీకి ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా అయితే చెప్పాల్సిన పని అయితే ఉంటుంది. కానీ ఇవన్నీ చేసుకోకుండా ఏదో అసహనంతో ఉన్నారు, అసమ్మతితో ఉన్నారు, ఏదో పదవులు రాలేదని చెప్పేసి రోడ్డు నెక్కుతూ ఉండంటే క్రమశిక్షణ చర్యలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ 3 సభ్య కమిటీ అనేది ఒకటి ఉంది, క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంది. ఈ కూటమిలో చీలికలు ఏర్పాటు చేద్దాం అనుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదు, లైన్ దాటుతూ ఉంటే మాత్రం అసలు అంతకుమించి చూసేదైతే లేదు. ఆ మాట అయితే సాక్షాత్తు అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తానన్నారు. ఇవన్నీ కాకుండా మేము లైన్ దాటుతామంటే ఇట్లాంటి సస్పెన్షన్ ఇట్లు తీసుకోకుండా ఇంకే విధంగా తీసుకుంటామని చెప్పండి. మీరు మాట్లాడేది ఏంటంటే, మీరు మొన్న టీవీ రామారావు గారిది సస్పెన్షన్ అని చెప్పేసి అని అన్నాం, పార్టీ కార్యక్రమాల నుంచి అని అన్నాం. అన్న తర్వాత ఏంటంటే
పార్టీ తుది నిర్ణయం తీసుకునేంత వరకు పార్టీకి దూరంగా ఉండని చెప్పేసి లెటర్ హెడ్లో కరెక్ట్గా మెన్షన్ చేశారు లాస్ట్. అదొకటి మీరు గ్రహించాలి. అది క్రమశిక్షణ చర్యల దాంట్లోకి వస్తుంది. అదే మొన్న వినుతా కోట గారి విషయం మీద వస్తే పార్టీ నుంచి బహిష్కరణ చేస్తున్నాం అని చెప్పేసి ఖచ్చితంగా అక్కడ రాశారు. అంటే పార్టీలో ఇంకా ఆవిడ నడవలేరు, హత్య సంబంధించి ఆవిడ ముద్దాయిగా ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి అప్పటికప్పుడు బహిష్కరించారు. పార్టీలో ఇట్లాంటివన్నీ తీసుకునే స్టాండ్ ఏంటనేది ఒకసారి చూసుకోవాలి సార్. కొంతమంది ఏదో అసహనంగా ఏదో పోస్టులు పెట్టేస్తున్నారని చెప్పేసి, లేదంటే కార్యకర్తలు ఏదో అసహనంగా ఉన్నారని చెప్పేసి చీలికలు ఏర్పాటు చేస్తున్నాయంటే కొన్ని ఫేక్ అకౌంట్స్తో సోషల్ మీడియాలో చీలికలు ఏర్పాటు చేద్దామని నాకైతే అనుమానం ఉంది సార్, ఇదంతా వైసీపీ చేస్తుందని. ఎవరండి సార్? నేను అదే కదా ఇప్పుడు మీతో చెప్తున్నా. నాకు అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళు బాగా ఖాళీగా ఉన్నారు, వాళ్ళు గతంలో ఉన్నారు, వర్తమానంలో లేరు. ఏదో ఒకటి రప్చర్ చేయాలి కాబట్టి మీ ఫేక్ అకౌంట్లు చేయటం, పొద్దున్న లేసి వాళ్ళ పని అదే సార్. నేను ఇప్పుడు అది చెప్తుంది అదే సార్, నేను అదే పాయింట్ చెప్తున్నాను. వీళ్ళంతా చేద్దాం అనుకున్నది ఎట్లాగంటే ఫేక్ అకౌంట్లతో రావడం, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం, చేసిన తర్వాత ఈ కూటమిలో చీలికలు ఏ విధంగా పెడదామని చెప్పేసి చూడడం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ముద్దాయిగా ఉన్న 5 కలిపి రిమాండ్లో ఉన్నారు. అక్కడ నిజానిజాలు ఏంటనేది తెలీదు. తమిళనాడు పోలీసులు మొత్తం అంతా నిర్ధారించే పనిలో వాళ్ళైతే ఉన్నారు. రేపొద్దున ఇంకొక 18 రోజులు అయిపోయిన తర్వాత రిమాండ్ ఈ సుధీర్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన పేరు కూడా ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇక్కడ అవన్నీ గ్రహించుకోండి. రిమాండ్ రిపోర్ట్లో ఉందా ఆయన పేరు? అంటే మరి ఆయన పేరు ఖచ్చితంగా ఆవిడ ప్రస్తావన చేశారు. ఆవిడ ప్రస్తావన భార్యాభర్తలు కలిపి ప్రస్తావన చేశారు కదా, మరి వెళ్ళాల్సి వస్తుంది కదా. అప్పుడు ఖచ్చితంగా అది పిలుస్తారు కదా, మీ పేరు ఎందుకు ప్రస్తావన చేశారని చెప్పేసి. సో ఇవన్నీ చూసుకోకుండా ఎంత నీచంగా అంటే సమాజంలో చెప్పుకోలేని మాటల ప్రకారంగా అక్కడ చనిపోయిన వ్యక్తి ఏమో వినుతా అక్క అని రాసుకుంటే వీళ్ళు చేసేది ఏంటంటే లేనిపోని ఆరోపణలు చేస్తారు. లేనిపోని ఆరోపణలు చేసింది కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందన్నట్టు రాస్తారు. అసలు నిజాలు తెలుసుకోకుండా మీ సోషల్ మీడియాలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీ సోషల్ మీడియా వ్యక్తుల మీద? అధికారంలో ఉన్నప్పుడే ఈ వైసీపీ వాళ్ళు అసలు ఒకళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇవాళ రోజున ఈ 11 సీట్లకు వచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఏం చేస్తారంటే మళ్ళీ రైతుల మీద ఏదో ఎక్కడ లేని ప్రేమ వచ్చేసినట్టు అవి ముసల కన్నీరు కారుస్తూ వాళ్ళ కన్నీళ్లు తురుస్తానని చెప్పేసి ఇవాళ రోజున తలకాయల మీద కార్లు ఎక్కించడం, మామిడికాయలేమో రోడ్డు మీద తీసుకొచ్చి మంచి పక్క ప్లానింగ్ తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి పారేసి రైతులు కన్నీరు తుడుస్తాను అంటాం. కానీ అక్కడ విష బీజాలు అనేది వైసీపీ రైతులను అడ్డం పెట్టుకొని వాళ్ళ కన్నీటికి మీరే బాధ్యులవుతున్నారనే విషయం అయితే మీరు మర్చిపోతున్నారు. ఇక్కడ ఎంతసేపు మీ రాజకీయం కోసం ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం. ఇంకా ఎవరెవరిని వాడుకోబోతున్నారు నేను చెబుతున్నా. పత్తి రైతులు ఉన్నారు సార్, తర్వాత ధాన్యం రైతులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా వాడుకోబోతున్నారు. మరి మీ కార్యాచరణ ఏంటి? సరే సార్, ఇప్పుడు ఇక్కడ అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది ఎండసోలు గురించి నిన్న చర్చలోకి వచ్చింది. ఈ ఎండసోలు కూడా ఎట్లాగంటే మొన్న అసలు మీరేం వాళ్ళిద్దరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ ఎవరు వైసీపీ కానీ టీడీపీ కానీ మీరేం మాట్లాడలేదు ఏంటి ఇండోసోల్ గురించి? సార్ నేను ఎందుకు మీరు అలాగే రాజధాని రైతుల గురించి మీరు మాట్లాడలా. ఎంత వ్యతిరేకత వచ్చిందో చూసారు కదా. రాజధాని రైతులకు సంబంధించి 3 ఏపీలో 49% వ్యతిరేకిస్తున్నారు. మాట్లాడకపోవడం అంటూ ఇక్కడ ఏం లేదు సార్. గ్రౌండ్ లెవెల్లో అయితే మనం ఆల్రెడీ నేను అక్కడ ఇన్ఛార్జీలతో కానీ అక్కడ అంతా మొత్తం అంతా చర్చిస్తూనే ఉన్నాం. ప్లస్ ఇక్కడ ఏంటంటే కూటమిలో ఎవరైతే ఉన్నారో మంత్రులు కానీ, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పక్కన లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళంతా చర్చ అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. మీరు చర్చ చేయట్లేదు అన్న మాట అయితే అవాస్తవం. చెప్పండి ప్రజలకి. సార్ ఇంకో మాట, ఇక్కడ పారదర్శకంగా ఉంటామని హామీ ఇచ్చి 124 మంది మైటీ ఫోర్స్ అక్కడ ఉంది. చెప్పండి, జనాలకి చెప్పండి. మీరు వాళ్ళకి వీళ్ళకి చెప్పమంటలా, తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పండి. ఎవరు వద్దండి. గుంటూరు కృష్ణా జిల్లా ఆ ప్రాంతంలో సమస్య ఎదుర్కొంటున్నామని భావిస్తున్న రైతులతో చెప్పండి, మాట్లాడండి. సార్ రైతు కంటి నీరు అనేది అసలే కారిస్తే అది మంచిది కాదు, అది దేశానికే మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ విషయంలో అయితే లేదా ఒకప్పుడు మీ నాయకుడు వెళ్ళి రచ్చబండ మీద కూర్చొని రైతులకు సంఘీభావంగా మాట్లాడారు. ఇవాళ ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న వస్తుంది. లేదు సార్, అది రాంగ్. మీకు వచ్చింది అయితే రాంగ్. నేను చెప్పేది ఏది రాంగ్ నాకు వచ్చింది అంటే రైతుల పక్షాన మేము మాట్లాడలేదన్న మాట అయితే అవాస్తవం. రైతులు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇవాళ రోజున చూడండి, సబ్ కలెక్టర్లతో ఒక బెంచ్ అనేది ఏర్పాటు చేసాం 5 మండలాలకు సంబంధించి. మీరు అది చూడండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇండోసోల్ విషయంలో వీళ్ళు చేసే రాజకీయం కూడా ఎట్లా ఉంటుందంటే, వైసీపీ ఏమో జూలై 7వ తారీఖునేమో సాక్షాత్తు వాళ్ళ సాక్షి పేపర్లో ఏమో ఇండోసోల్ మీద కుట్ర అని చెప్పేసి అని అంటారు. 10 రోజులు తిరగకుండా
నిన్న ఎమ్మెల్సీ మాధవరావు గారు ఒక 20 మందిని రైతులు తీసుకొస్తే మీ పక్షాన్ని పోరాడతానంటాడు. అంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి అనేది ఏ విధంగా రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు అనేది ఒకసారి రైతులు కూడా ఒకసారి గ్రహించాలి. అది ఈ రైతులే కాదు, ఏదో వైఖరి ఉంది, మీకు ఏది లేదు కదా, అది కదా చెప్పేది. వాళ్ళకి ఏదో ద్వంద్వ వైఖరు, మా క్లారిటీ మాకు 3 రకాల వైఖరులు. కూటమి నాయకులకి పక్కన పెట్టేయండి. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకూడదు అనుకున్నారు. వాళ్ళు ప్రవర్తించినట్టుగా రపారపాలుగా మేమైతే ప్రభుత్వాన్ని అయితే మేము నడిపించట్లేదు సార్. ఇవాళ రోజున ప్రజల పక్షాన మేము ఏ అభివృద్ధి చేయాలన్నా కానీ మేము ముందు వెళ్తున్నాం. మన ప్రకాశంలో చూసుకుంటే జేజేఎం చూడలేదా, జలజీవన మిషన్. అట్లాగే మీరు పెదపరిమి చూడలేదా, పొన్నెకల్లు చూడలేదా మీరు? మీ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పెదపరిమి పొన్నెకల్లు సైకిళ్ళ మీద వాళ్ళు వెళ్తూ చాటింపు వేసుకుంటున్నారు. ఏమని? దండోరా ప్రభుత్వం వస్తోంది, మీ భూములు జాగ్రత్త, ఇళ్లలో ఉండండి, బయటికి రామాకండి అని. చూడలేదా? తగలేదు. వైసీపీ వాళ్ళు వేస్తున్నారా? రైతులు అంటే రైతులు కూడా మీకు బ్రాండ్ వేసేస్తారా రైతులకి? అంటే మరి నిన్న అది కాదు సార్, నిన్న నెల్లూరు నుంచి 20 మంది రైతులు వెళ్ళారు. వాళ్ళు వైసీపీ సంబంధించిన అక్కడ నెల్లూరు సంబంధించిన వాళ్ళే అక్కడ ఉన్న లోకల్ రైతులు. సంపత్రాజు గారు చెప్తున్నారు సార్, అక్కడ రైతులు కొన్ని గ్రామాల్లో బహిష్కరించారు కూడా, గ్రామ సభలో కొన్ని గ్రామాల్లో. అదండి ఓపెన్నెస్ అంటే, పారదర్శకత. ఆయన చెప్తున్నారు, ఆయన స్పష్టంగా దండోరా వేశారు. ఎందుకంటే మేము వచ్చేసి ఇక్కడ భూములు ఇయ్యము, మొట్టమొదట ఇచ్చిన వాళ్ళకే ఇప్పుడు దాకా న్యాయం జరగలేదు, మాకు ఏదైనా సామెత ఉంది, మొదటి దానికే దిక్కులేదు కడదానికి కళ్యాణం అని. అట్లాగా అనుమానాలు, భయాలు కొన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద గ్రామ సభలు జరుగుతున్నాయి, అధికారులు పోతున్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకి ఒక భూమి ఇచ్చేటప్పుడు 100 అనుమానాలు, భయాలు ఉంటాయండి. కాబట్టి దానికి వాళ్ళు చాటింగ్ చేశారు, దండోర్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే వాసుదేవ్ గారు, ఇక్కడ అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో చాలా అంశాలు లేవనెత్తాడండి. ఎందుకంటే ఆయన కరెంటు మీద మాట్లాడాడు, అంటే కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడాడు, కానీ అవన్నీ డైవర్ట్ అయిపోయినాయి. కరెంటు మీద మాట్లాడాడు, ఉద్యోగాల మీద మాట్లాడాడు, సచివాలయ వ్యవస్థ మీద మాట్లాడాడు. ఆయన చాలా అంశాలు తీసుకొచ్చాడు. కానీ బాధాకరమైన ఎన్ని పక్కకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కక్షపూరితంగా ఈ మాట్లాడాడో ఇవే వెలుగులోకి వచ్చినాయి. కాకపోతే ఇంకా మీరు అన్నట్టు, ఇప్పుడు అన్నట్టు ఆయనకి ఎవరైతే ఉన్నారో స్క్రిప్ట్ అయితే తెలియదు, కానీ ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఉద్యోగస్తులు అంటారు సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల ఉద్యోగాలు వాలంటీర్ గా వాళ్ళు వచ్చి 5,000 రూపాయలు తీసుకుంటే వాళ్ళు 3 లక్షల మంది ఉద్యోగాలు. కరెంటు మీద 9 సార్లు మీరు పెంచి కరెంట్ పెంచేసేది ఈ ప్రభుత్వం అంటారు ఒకసారి. అంటే నేనేమంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్నట్టు స్క్రిప్ట్ ఎవరో ఇస్తున్నారు, కానీ అంశాల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడే కానీ ఆయన అవగాహనతో మాట్లాడడం. ఒకసారి లక్ష్మీకాంత్ గారి కోసం పెదపరిమి చాటింపు చూపిద్దామండి ఒకసారి. వాళ్ళు సైకిల్ మీద వెళ్తూ, మరి నాకు వాళ్ళు ఏ పార్టీ రైతులు నాకు తెలియదు సార్, రైతులని మాత్రం తెలుసు. ఒకసారి చూడండి. రైతులేనండి, గ్రామస్తులు రైతులు. తదుపరి గ్రామ రైతులకు మరియు ప్రజానికానికి మనది. మన గ్రామంలో భూములను ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. మరియు 11 ఏళ్ల క్రితం తుళ్లూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అప్పచెప్పలేదు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పచెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పూలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. కావున పెద్దపల్లి గ్రామ రైతులు పూలింగ్ కి అనుకూలంగా లేరు, పూలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. కావున రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము. రైట్. సో ఇప్పుడు మీకు క్లారిటీ నాకు రైతులనే తెలుసు, వాళ్ళు ఏ పార్టీ రైతులు నాకు తెలియదండి. సార్ నేను ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇదే డిబేట్లో కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాము. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు భూములు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సంబంధించి సరిహద్దు రాళ్ళు అనేది వీళ్ళు చెరిపేశారు. ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయనేది తెలియదు. ఆ 29,000 మంది రైతులు ఆ 34,000 ఎకరాల తర్వాత ఇప్పుడు ఈ 44,000 ఎకరాలు అడుగుతున్నారని మొన్న డిబేట్లో కూడా మీతో చెప్పా. చిన్న సన్నకారు రైతులు కూడా ఈ దీంట్లో ఉన్నారండి, వాళ్ళ దగ్గర నుంచే కొంచెం విభేదాలు వస్తున్నాయండి, వాళ్ళతోనే చర్చిస్తున్నామండి అని అన్నారు. ఈ దొండరో చూస్తే సేమ్ దానికి సంబంధించింది లాగానే ఉంది. ఆ చీకట్లో ఉన్నారు. ఇవాళ రోజున ప్రతి ఒక్కరు టీడీపీకినో లేకపోతే జనసేనకు మద్దతుగా ఉండాలని లేదు కదా, అక్కడ చీకట్లో కనిపిస్తున్నారు. ఎవరేంటనేది తెలియదు, దండోరా వేసుకుంటే వెళ్తున్నారు చీకట్లో ఒక మైక్ సెట్ పెట్టుకొని. అది ఎవరనాలి?
అది ప్రజా వ్యతిరేకత అనాలా లేకపోతే భూమిలో ఎవరు ఇవ్వద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. గ్రామానికి తక్షణం కరెంట్ సరఫరా పునరుద్ధరించండి, వాళ్ళు వెలుగులోకి వచ్చి చేస్తారు మీరు అడిగినట్టు. రమ్మనండి సార్. ఇప్పుడు అమరావతి రైతులు ఇంతకు ముందు చేసినప్పుడు మేము మద్దతు తెలపలేదా? ఇంతకు ముందు అమరావతి రైతులు దీక్షలు చేసినప్పుడు మేము మద్దతు తెలపలేదా? ఇవాళ రోజున మేము అదే ప్రకారంగా రైతుల ప్రకారంగానే మాట్లాడుతున్నాం. మీకు ఒకటే మన మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అంటే లైటర్ వీన్లో చెప్తున్నాను. నా గతం ఏంటో తెలిస్తే మీరందరూ కన్నీళ్ళు పెట్టుకుంటారంటాడు మహేష్ బాబుతో. నీ గతం ఎవరికి కావాలి, మా భవిష్యత్తు కోసం మేము చూసుకుంటున్నాం అని మహేష్ బాబు అంటాడు. ఇప్పుడు గతం గురించి మాట్లాడకండి, వర్తమానంలో ఉండండి, లేకపోతే భవిష్యత్తులోకి రండి. గతంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి, మీరు వర్తమానంలో ఉన్నారు. సో మీరు వర్తమానంలో ఉండి మాట్లాడండి. ఇప్పుడు రైతుల పక్షాన ఇవాళ రోజున చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మొన్న మిర్చి రైతుల దగ్గర నుంచి కరెక్ట్ ఆయనే చేశాడు సార్. వినండి, మొన్న పొగాకు రైతుల దగ్గర నుంచి కానీ మొత్తం మొన్న అక్కడికి వెళ్ళి మామిడికాయలు తొక్కిచ్చింది మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డే కదా. ఇవాళ నిన్నటి రోజున కూడా 20 మంది రైతులను కలిసి మీ పక్షాన్ని నేను నిలబడతానంది జగన్మోహన్ రెడ్డే కదా. కానీ వీటిల్లో నిజాలు ఏంటనేది తెలిసిపోయింది కదా. ఇవాళ రోజున 4 కరుచుకుంటూ వైసీపీ వాళ్ళు ఏం చేయాలా తర్వాత అని చెప్పేసి అని అంటున్నారు. ఒక నిమిషం సార్, పత్తిపాడు ఇవన్నీ అని చెప్పేసి అని అంటున్నారు. పొన్నెకల్లు పెద్దపరు ఇవన్నీ అని చెప్పేసి అని అంటున్నారు. రేపు పొద్దున ఇట్లాంటివి చేస్తే మరి కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఊరుకోదు, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంది. మరి అదే సార్ నేను అంటే మరి కాదు. ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. నేను గుడివాడ వాస్తవుడిని. నేను గుడివాడ ఆగండి గురు, ఆగు. గుడివాడలో రోడ్లు బాగాలేదని ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఆగండి. సంపత్రాజు గారు మీరు ఏదో చెప్పాలనుకున్నారు. గుడివాడలో రోడ్లు బాగాలేదన్న వ్యక్తి మీరండి. సంపత్రాజు గారు రైతుల్ని ఎవరు అరెస్ట్ చేయరు. మరి ఆయన అదే కదా చెప్పేది, ప్రభుత్వం ఊరుకుంటుందా అన్నారు. ఊరుకోదు, అరెస్ట్ చేస్తుందన్నా. ఒక్క నిమిషం, ఎవరిని అరెస్ట్ చేయరు. కాకపోతే వాళ్ళకున్న భయాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని చేస్తారు. ఎందుకంటే మీరన్న 2 గ్రామాలు కూడా నిజంగా చాటే. అది ఏ పార్టీ అయినా కానీ అంటే దానిలో అన్ని పార్టీ వ్యక్తులు ఉండొచ్చు, కానీ రైతులు ఊరు గ్రామ ప్రజలు చాటి. ఎందుకంటే వాళ్ళకి గుంటూరుకి దగ్గరగా ఉంటుంది, అంటే హైవేకి దగ్గరగా ఉంటుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ గ్రామాల్లో జరుగుతుంది. దాదాపు ఎకరం 3 నుంచి 5 కోట్ల పలుకుతుంది. కాబట్టి వాళ్ళకి 100. సంపత్రాజు గారు ఇక్కడ కూర్చున్న ముగ్గురు మీరు ఆ ప్రాంతం, నేను ఐఎమ్ సన్ ఆఫ్ ద సాయిల్, నాకు తెలుసు, నేను ఆ ఊరోనే. నాకు తెలుసు మీ గురించి తెలుసు, మీకు నేను చెప్పబలే. కాకపోతే ప్రజలకు తెలియాలి కాబట్టి విధానం చేస్తున్నాను అంతే. ప్రభుత్వం నారాయణ గారు ఇప్పటికి కూడా అమరావతిలో తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి గ్రామంలో మీటింగ్లు పెడతా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు. వాళ్ళని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో పెద్దలు చేసే ఫైనల్ గా టైం అయిపోతుంది. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. ఈయనకు పెద్ద ఒక మిసైల్ ఉంది శేఖర్ రెడ్డి గారి దగ్గర. నిన్న ఆ మిసైల్ నుంచి తప్పించుకొని అది మినహా కన్యాదానం అని ఒకటి సామెత ఉంది, అది తప్పించి అన్నీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటది? రాజధాని మీద క్లారిటీ వల్ల ఏంటి, ఇంకా అమరావతిని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అబే నోరు పెగలటల్లా మీకు ఎంతసేపటికి, ఎందుకు పెగలటం లేదు? మీకు అమరావతి మీద ఇంట్రెస్ట్ లేదా? క్లారిటీ ఇవ్వండి జనాలకి. సార్ ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా అమరావతిలో భవనాల గురించి మాట్లాడారు. ఏంది అవినీతి అమరావతి రాజధానిగా ముంచుతారా లేదా మీరు మళ్ళీ అది చెప్పలా సార్ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళకి ఉన్న 52,000 ఎకరాలు ఇంకో 45,000 ఎకరాలు కావాలని అడుగుతున్నారు. 45,000 ఎకరాలు కావాలని అడుగుతున్నారు. తీసుకోనండి, రాజధాని ప్రాంత ప్రజలే ముందు చెప్తారు కదా, అప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం అండి, ఇంకో నేను చిన్న విషయం చెప్పాలని మర్చిపోయా. సో కరేడు ప్రాంతం గురించి సార్ నిజంగా జనసేన వాళ్ళు ఏ పనులు చదువుకున్నారు సార్ నాకు తెలియదు సార్. అయ్యా బాబు, మేము ఇచ్చింది భూములు బంజరు భూములు అయితే వాటిని క్యాన్సిల్ చేసి కరేడు ప్రాంతంలో పెట్టారా నాయన అంటే వైఎస్ఆర్సీపీ ద్వంద్వ వైఖరి అంటారు ఏంటండి. మేమిచ్చాం మీ పేపర్లో జూలై 7వ తారీఖున విండోసోల్ మీద కుట్ర అని చెప్పేసి మీరు రాశారా లేదా? మీ పేపర్లో మీ మీడియా సాక్షిగా నేను చెప్పేది, నేను దాన్ని మీకు నేను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడండి. బుర్రా గిర్రా అని మాట్లాడబాకు. నేను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడండి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోరు జారద్దు, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు అదుపులో పెట్టుకుని ఏదన్నా మాట్లాడాలి. ఆగండి, ఆయన లెట్ హిమ్ కంప్లీట్.
ద్వంద్వ వైఖరి అనేది నేను అదే ఒక నిమిషం సార్. నిన్నేమో రైతులకి టైం అయిపోతుందండి, మొత్తం టైం అయిపోతుంది. మొన్న జూలై 7వ తారీఖున ఒక్క నిమిషం. చెప్పేసి ఇండోసోల్ కంపెనీ మీద టైం సానుభూతి అయిపోతుంది, చూపించారు మీరు. టైం అయిపోతుంది. ఆయన మాట్లాడండి. మీ ఆయన మాట్లాడండి. జనసేనలు అందుకే చదువుకురమ్మనేది నేను. అదే మీరు ఫస్ట్ మీరు శేఖర్ రెడ్డి గారు మీరు ఎంత ఇల్లిటరేట్ సో మాకు బాగా తెలుసు. అంతేగాని మీరు first మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు ఆయన మాట్లాడుతున్నాడు సార్. సబ్జెక్ట్ మీరు ఆయన మాట్లాడండి. మాట్లాడుతున్నాడు సార్. ఆయనకే చెప్తున్నా. మీరు ఏ ఆగండి, రోజులో పెట్టుకోమన్నారు? మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి. ఆయన నో రోజులో పెట్టుకోమన్నా. క్విక్ గా మాట్లాడండి. మీరు అనవసరమైన ఎడ్జెక్టివ్స్ యాడ్ చేయమాకండి. క్వశ్చన్ ఏంటనేది ఫస్ట్ అర్థం మీరు చేసుకోమని. ఆగండి, సార్, ఆయన మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం. మేము ఇచ్చింది రేవూరు ప్రాంతంలో మేము ఇచ్చాం. వాటిని తీసేసి కరేడు ప్రాంతంలో ఇస్తే పరిశ్రమని పోగొడుతున్నట్టా లేదా? రేవూరు మీరిచ్చే ఊర్లు కూడా నేనే చెప్తాను. నువ్వు ఒక ఊరు చెప్తున్నావు. మీరిచ్చిన ఊర్లు రెండు చెప్తున్నా. సరే. రేవూరు చేవూరు ఆ ఊర్లన్నిటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రేవూరు, చేవూరు శేఖర్ రెడ్డి గారు, మీరు సంపత్ రాజు గారు, రేపొద్దున మీరు చేసేది కూడా ఆ రెండు ఊర్లకి న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి రేపొద్దున మీరు ఏంటంటే, చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తనని తాను 360 డిగ్రీస్లో మేనిఫెస్ట్ చేసుకునే క్రమంలో భాగంగా జెడ్+ అవార్డు గ్రహీత, పురస్కార గ్రహీత అనే పద్ధతిలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. హీ వాజ్ నాట్ ప్రాపర్లీ బ్రీఫ్డ్ బిఫోర్ అడ్రస్సింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్పష్టంగా అర్థమైంది. ఏ పదాలు ఎక్కడ ఎంత తూకం వేసి వాడాలనేది చెప్పలేదు ఎవరు. ఇంతకుముందు అలాగే ఆయన ఇబ్బంది పడ్డారు. పురాణ కాలంలోకి వెళ్ళిపోయి వర్తమానాన్ని వదిలేసి తిరిగి ఇప్పుడు గతంలోకి వచ్చిన పరిస్థితి కూడా అదే. సో మొత్తానికి ఏంటంటే చుట్టుముట్టున్న వాళ్ళు ఎవరో ఆయన్ని కరెక్ట్గా గైడ్ చేయట్లేదు అనేది మాత్రం అర్థమవుతుంది. అదొక అంశం. అది పక్కన పెడితే రైతుల అంశం గురించి మాట్లాడాడు. అది మొత్తం క్రొనాలజికల్ ఆర్డర్లో ఆయన గుంటూరు జిల్లా మిర్చి యార్డ్ దగ్గర నుంచి రెంటపాళ్ళ దాకా అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అండ్ జెడ్+ ఆయన లేవనెత్తిన అంశం కూడా చాలా కీలకమైంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వినుకొండలో వాళ్ళ కార్యకర్త నాయకుడు హత్యకు గురైనప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు ఆయనకి రోప్ పార్టీ లేదు. ఆయన దిగిన చోట రోప్ పార్టీ అంతా ఉండదు, దిగిన చోట ఉండాలి, లేదు. మొన్న బంగారుపాలెంలో కూడా లేదు. ఇది మేజర్ కన్సర్న్. అండ్ దేశవ్యాప్తంగా 4 సెక్యూరిటీ తీవ్రమైన ప్రమాదంలో పడింది. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, అలాగే సురేష్ గోపి గారు కేరళ నుంచి కేంద్ర మంత్రి, అండ్ కోయంబత్తూరుకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరికీ థ్రెట్ ఉంది. డైరెక్ట్ ఇండికేషన్స్ ఉన్నాయి. థ్రెట్ ఉన్న నాయకులకి ఉన్న భద్రత కూడా తీసేస్తే ఏం జరుగుతుందనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియంది కాదు. 4-5 దశాబ్దాల అనుభవం ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వంలో కానీ. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆల్సో నీడ్స్ టు రివ్యూ. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జైళ్లను వదిలేసి జనంలోకి వస్తే ఆయనకు మరిన్ని సమస్యలు అర్థమవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.